స్కార్స్ అన్నీ కొంతమందికి చాలా ఎక్కువ ఫామ్ అయిపోయి దే గెట్ ఒకలాంటి అంటే స్టిగ్మా ఉంటుంది దట్ యు నో ఓ మై గాడ్ వీఆర్ లుకింగ్ డిఫరెంట్ అని ఒకలాగా ఈవెన్ టీనేజర్స్లో అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ దే గెట్ యు నో వెరీ లో. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ యు వాంట్ టు టెల్? స్కారింగ్ ఈస్ డెఫినెట్లీ అ కైండ్ ఆఫ్ స్టిగ్మా ఫర్ లాట్ ఆఫ్ టీనేజర్స్. వీళ్ళకి బేస్డ్ ఆన్ వాట్ యూ డయాగ్నోస్ వాటికి ట్రీట్మెంట్స్ ఏమేమి జనరలీ ఉంటాయండి? ఫేస్ వాషెస్ ఉంటాయి, ఎక్స్ఫోలియేటింగ్ క్రీమ్స్ ఉంటాయి విచ్ కంటైన్స్ సాలిసిలిక్ యాసిడ్ ఆర్ ఫ్యూ రెటినాల్స్, రెటినాయిన్ క్రీమ్స్ ఉంటాయి. సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, హూ ఆర్ పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ ప్రోడక్ట్స్. ఫ్రాంక్లీ వన్ షుడ్ ఆస్క్ దెమ్సెల్వ్స్, ఆర్ దే ఈవెన్ ట్రయింగ్ దీస్ ప్రోడక్ట్స్? మీరు ఒక ప్రోడక్ట్ని జడ్జ్ చేస్తున్నారు, బట్ ఎంతమంది ఆ ప్రోడక్ట్ని డిఫరెంట్ స్కిన్ టైప్స్ మీద వాడతారు? హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు ఆర్షి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాను. మనతో ఉన్నారు డాక్టర్ అన్నపూర్ణ గారు, ద ఫౌండర్ అండ్ ద మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ఆర్షి గ్రూప్ ఆఫ్ క్లినిక్స్. సో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నాకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ మీ తరపున నేను అడుగుతాను. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఉందండి, అసలు యాక్ని ఎలా స్టార్ట్ అవుతుంది? సో యాక్ని అనేది బేసిక్గా ఆయిల్ గ్లాండ్ అంటే సెబేషియస్ గ్లాండ్స్ అంటాము, దానిది ఒక డిజార్డర్. దాంట్లో ఏమవుతుంది అని అంటే మన ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే నార్మల్ ఆయిల్ సెక్రీషన్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి కొంచెం అబ్నార్మల్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ కన్సిస్టెన్సీ తోటి మనకి బయటకు వస్తాయి. దానివల్ల ఈ డక్ట్స్ అనేవి రిపీటెడ్గా బ్లాక్ అయిపోయి మనకి ఆ ఆయిల్ కలెక్షన్ స్కిన్ కిందే ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన స్కిన్ దాన్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి మనకి యాక్నే ఆర్ పింపుల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కొంతమందికి ఒక జెనెటిక్ టెండెన్సీ వల్ల, ఎందుకంటే వాళ్ళకి హెరిడిటరీగా వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది, పేరెంట్స్లో ఎవరో ఒకరికి సివియర్గా యాక్నేతో ఎఫెక్ట్ అయ్యి ఉంటారు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇఫ్ దే ఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే బాడీలో మనకి ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్స్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, దాన్ని హైపర్ గ్లైసమిక్ ఫుడ్ అని అంటాం. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ కన్సంప్షన్ ఉన్నప్పుడు, లేదా షుగర్ ఇంటేక్ ఎక్కువైనప్పుడు, సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, లేదా వాళ్ళకి స్లీప్ సైకిల్ డిస్టర్బెన్సెస్ ఉన్న, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ టు గో అబ్నార్మల్. సో మనకి ఈ ఒక పర్టికులర్ పేషెంట్ యాక్నే ప్రాబ్లమ్ తోటి ప్రజెంట్ అయినప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫర్ ది అండర్లయింగ్ కాజ్. So detailed history is the most important step whenever we are treating any patient who is coming with the acne problem. ఓకే. సో అది దానికి ఏజ్ లిమిటేషన్ ఏమైనా ఉందంటారా? సో ఎనీ ఏజ్ వాళ్ళకి వస్తుంది? యాక్చువల్లీ ప్రైమరీగా అయితే ఇది 13-14 ఇయర్స్ నుంచి, అంటే టీనేజ్ టైంలో ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతాయో బాడీలో, ఆ టైంలో ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది. చాలామంది మనం టీనేజ్ యాక్నే, అడాలసెంట్ యాక్నే అని చెప్పి అంటాము. అండ్ ఇట్ హ్యాస్ అ పెక్యులియర్ ప్యాటర్న్ ఆల్సో. అది జనరల్గా అరౌండ్ 20, 23, 24 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వరకు వస్తుంది. దాని తర్వాత గ్రాడ్యువల్గా సివియరిటీలో తగ్గిపోతుంది. యాజ్ అ పర్సన్ ఈజ్ అడ్వాన్సింగ్ ఇన్ టు దేర్ లేట్ 20s ఆర్ లేట్ 30s, గ్రాడ్యువల్లీ దాని సివియరిటీ అనేది తగ్గుతూ వస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ కన్వర్ట్ ఇన్ టు క్రానిక్ యాక్నే ఆర్ ఇట్ కెన్ స్టార్ట్ యాజ్ అన్ అడల్ట్ యాక్నే ఆల్సో. ఓకే. క్రానిక్ యాక్నే అంటే ఇంకా వాళ్ళకి టీనేజ్ నుంచి ఈవెన్ లేట్ 30s, లేట్ 40s వరకు కూడా యాక్నే వస్తూ ఉంటుంది, బట్ అంత సివియరిటీ తోటి రాదు. అడల్ట్ యాక్నే అంటే అది స్టార్ట్ అవ్వడమే అడల్ట్ లైఫ్లో స్టార్ట్ అవుతుంది, లైక్ లేట్ 25 తర్వాత ఆర్ 30sలో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, లేదా స్ట్రెస్ఫుల్ లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల, లేదా సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ సర్టన్ మెడిసిన్స్ దట్ దే హ్యావ్ టేకెన్ కాల్డ్ డ్రగ్ ఇండ్యూస్డ్ యాక్నే. So there are various reasons. In different age groups we see different causes of the acne. So the treatments are different andi valki based on the reasons? యా. సో ఇఫ్ మనం ఒక టీనేజ్ ఇండివిజువల్ని ట్రీట్ చేస్తున్నాము అని అంటే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని యాంటీబయాటిక్స్ పెట్టలేము, కొన్ని రెటినాల్స్ ఉంటాయి, కొన్ని ఓరల్గా మనం పెట్టలేము, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ హార్మోనల్ యాక్సెస్ అనేది మెచ్యూర్ అవ్వదు 18 ఇయర్స్ ఏజ్ దాకా. సో దేర్ ఈస్ అ లిమిటేషన్. సో చాలా వరకు వాళ్ళకి ఎక్స్టర్నల్ క్రీమ్స్, ఫేస్ వాషెస్, కొన్ని ట్రీట్మెంట్స్, యాక్నే కంట్రోల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటితోటే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. Once they hit 18 years of age, they are entering into an adult life, early adult life, మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొంచెం చేంజ్ అవుతాయి.
కరెక్ట్. సో నౌ దే బికమ్ మోర్ సూటబుల్ ఫర్ సర్టన్ ప్రొసీజర్స్ ఆల్సో. సో వాళ్ళకి ఒకవేళ స్కారింగ్ టెండెన్సీ ఉంది విచ్ ఈస్ గోయింగ్ టు డిస్ఫిగర్ దేర్ ఫేస్ ఫర్ రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళకి డిప్రెషన్స్ ఫామ్ అయిపోతున్నాయి, లేదా మొత్తం ఫేస్ కాంటూర్ చేంజ్ అవుతుంది. సో సివియర్ నాడ్యులోసిస్టిక్ యాక్నే కేసెస్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళకి మొత్తం ఫేస్ కాంటూరే చేంజ్ అయిపోతుంది. సో అలాంటి కేసెస్లో ఏంటంటే వీ హ్యావ్ టు డూ అన్ ఎర్లీ ఇంటర్వెన్షన్. సో వాళ్ళకి మెడిసిన్స్ కొన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటాయి, కెమికల్ పీలింగ్స్ అని ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళకి స్కార్స్ ఫామ్ అవుతున్నాయి అంటే దే డెవలప్ లాట్ ఆఫ్ స్టిగ్మా టు గో టు దేర్ కాలేజెస్ ఆర్ టు అటెండ్ ఇంటర్వ్యూస్. సో సమ్టైమ్స్ వాళ్ళకి యాక్నే కంట్రోల్ అయిన వెంటనే స్కార్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కార్ ట్రీట్మెంట్స్లో మళ్ళీ ఈ లేజర్ ప్రొసీజర్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇన్ విచ్ ఏజ్ గ్రూప్ వీఆర్ ట్రీటింగ్, దట్ ఈస్ నెంబర్ 1 టు డిటర్మైన్ ద ఫ్యాక్టర్. సెకండ్, వాట్ ఈస్ ద కాజ్? So we have to address that. వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా? సో వీ హ్యావ్ టు ట్రీట్ దట్. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ psychotherapy or counseling. Now if it is caused because of certain medicines, we have to stop those particular medicine. If they are using certain cosmetic products which is triggering that, then acne cosmetic antam. So if that is causing it, we have to change their products which they are using. So based on the underlying factor, we have to determine what particular treatment line we are going to choose. Okay. So that is the most important step in treating. వీళ్ళకి బేస్డ్ ఆన్ వాట్ యూ డయాగ్నోస్, వాటికి ట్రీట్మెంట్స్ ఏమేమి జనరలీ ఉంటాయండి? ఓకే, సో యాక్నేకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ బేసిక్ స్టెప్ వచ్చేసి వాళ్ళకి కొన్ని టాపికల్ ప్రోడక్ట్స్ అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి విచ్ విల్ హెల్ప్ ఇన్ అన్క్లాగింగ్ ద పోర్స్. వీళ్ళకి ఏదైతే డక్ట్ అనేది బ్లాక్ అయిందో, ఆయిల్ గ్లాండ్ డక్ట్, దాన్ని సెక్రీషన్ ఓపెన్గా మళ్ళీ ఫ్రీగా రిలీజ్ అవ్వాలి స్కిన్కి. సో అన్క్లాగింగ్ ద పోర్ చేయడానికి కొన్ని ఎక్స్పోలియేటింగ్ ఫేస్ వాషెస్ ఉంటాయి, ఎక్స్పోలియేటింగ్ క్రీమ్స్ ఉంటాయి విచ్ కంటైన్స్ సాలిసిలిక్ యాసిడ్ ఆర్ ఫ్యూ రెటినాయిన్ క్రీమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే దే హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ దట్ బ్లాక్ ఫ్రమ్ హ్యాపెనింగ్. దెన్ యూ హ్యావ్ దేర్ యాక్టివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అక్కడ. సో యూ హ్యావ్ టు గివ్ అ సెట్ ఆఫ్ యాంటీబయోటిక్స్ దేర్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకే, యా, అండ్ దెన్ టు ప్రివెంట్ ద ఆయిల్ గ్లాండ్ ఫ్రమ్ ఓవర్ యాక్టింగ్. అక్కడ మనకి ఏంటంటే ఆయిల్ గ్లాండ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఆ యాక్టివిటీని సప్రెస్ చేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్. యు ఆర్ ట్రీటింగ్ ఎక్స్టర్నల్లీ అండ్ సమ్టైమ్స్ విత్ ఓరల్ మెడికేషన్ ఇంటర్నల్లీ. దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్ కమ్స్ యాజ్ అన్ అడ్జువెంట్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు వాళ్ళకి చాలా సివియర్గా ఉంది, ఓన్లీ మనం క్రీమ్స్ అండ్ టాబ్లెట్స్ తోటి మేనేజ్ చేయలేకపోతున్నాము అంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ లైన్లోకి వెళ్తాం, ఇంటర్వెన్షన్స్. దేర్ యూ హ్యావ్ ద కెమికల్ పీలింగ్ ప్రొసీజర్స్, యూ హ్యావ్ ఫ్యూ లేజర్ లైట్ థెరపీ ట్రీట్మెంట్స్ which will help in reducing the formation of the acne. ఆల్సో వాళ్ళకి కొంచెం స్కారింగ్ టెండెన్సీ ఉన్న స్కార్ ఫార్మేషన్ తగ్గుతుంది. వాళ్ళకి ఒకవేళ పిగ్మెంటేషన్ టెండెన్సీ ఉన్న ఆ పిగ్మెంటేషన్ ఫార్మేషన్ కూడా మనం హోల్డ్ చేయగలుగుతాం. ఓకే, సో లైక్ దట్ యూ హ్యావ్ టాపికల్ మెడికేషన్, ఓరల్ ట్రీట్మెంట్, యూ హ్యావ్ కెమికల్ పీలింగ్, యూ హ్యావ్ లేజర్ థెరపీ. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ లైన్ విచ్ వీ యూజ్ ఫర్ యాక్నే ప్రొసీజర్స్. ఓకే, సో బట్ యునో ద స్కార్స్ అన్నీ కొంతమందికి చాలా ఎక్కువ ఫామ్ అయిపోయి దే గెట్ ఒకలాంటి అంటే స్టిగ్మా ఉంటుంది దట్ యునో మై గాడ్ వీఆర్ లుకింగ్ డిఫరెంట్ అని ఒకలాగా. ఈవెన్ టీనేజర్స్లో అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ దే గెట్ యునో వెరీ లో. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్? స్కారింగ్ ఈజ్ డెఫినెట్లీ అ కైండ్ ఆఫ్ స్టిగ్మా ఫర్ లాట్ ఆఫ్ టీనేజర్స్ అండ్ మనకి కనిపించకుండానే అది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చాలా లో చేసేస్తుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టు అస్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ only between 18 years to 25 and they're finishing their college or they're planning to attend interviews, they're going to new places or meeting a prospective match for marriage. So these are the times when they feel very low. దీనికి ట్రీట్మెంట్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది డెప్త్ ఆఫ్ ద స్కారింగ్. సో హౌ బ్యాడ్ ద స్కారింగ్ ఈజ్ మన ట్రీట్మెంట్ లైన్ అనేది మ్యాటర్ అవుతుంది. షాలో స్కార్స్ ఉన్నాయి అని అంటే కొన్ని బేసిక్ స్కిన్ పాలిషింగ్, మైక్రోడర్మాబ్రేషన్ అని అంటాము, లేదా ఫ్యూ డీప్ కెమికల్ పీల్స్ తోటి మనం కొంత మేనేజ్ చేయొచ్చు. ఇఫ్ ద స్కారింగ్ ఈజ్ వెరీ డీప్ దెన్ వీ హ్యావ్ టు డూ కాంబినేషన్ ట్రీట్మెంట్స్. అగైన్ స్కార్ షేప్ బట్టి కూడా ట్రీట్మెంట్ లైన్ మారుతుంది. సో వీ యూజువల్లీ క్లాసిఫై ద స్కార్స్ ఇంటూ డిఫరెంట్ షేప్స్. అండ్ ఒకవేళ వాళ్ళకి నారో స్కార్స్, చాలా చిన్న పాయింటెడ్ ఓపెన్ పోర్ లాంటి స్కార్స్ ఉంటాయి. సో దానికైతే టీసీఏ క్రాస్ అనే ప్రొసీజర్ చేస్తాం, wherein we apply TCA acid and that is going to create a burn, acid burn only into the scar. So it's a precise burn. So akkada varake skin damage ayi it heals with a new skin layer and that is how it fills that scar.
నౌ యూ హ్యావ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కార్స్ కాల్డ్ రోలింగ్ స్కార్స్. అవి ఏంటంటే మార్నింగ్ టైం ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంది, ఈవినింగ్ అయ్యే కొందికి నాకు స్కార్స్ హైలైట్ అవుతున్నాయి అని అంటారు. సో దే హ్యావ్ అ డిఫరెంట్ స్ట్రక్చర్ బినీత్ ద స్కిన్. సో ఆ స్కార్స్కి సబ్సిషన్ అనే ప్రొసీజర్ చేస్తాం. ఆ టిష్యూ ఏదైతే కిందకి డిప్రెస్ అయిందో దెర్ ఈస్ అన్ అండర్లైన్ ఫైబ్రస్ లేయర్. సో దాన్ని బ్రేక్ చేస్తే కానీ అది లిఫ్ట్ అవ్వదు. సో సబ్సిషన్ ఇస్ ద ప్రాసెస్ వీ యాడ్ దేర్. Now some people will have like chicken pox scars లేదా box scars అంటాం. So they have a well defined edges. Correct. So ఆ sharp edges కి laser surfacing చేస్తాము. ఓకే, నౌ యూ హ్యావ్ అనదర్ సెట్ కాంబినేషన్ స్కార్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే మైక్రో నీడ్లింగ్ RF అని చెప్పి అ కాంబినేషన్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ విత్ నీడిల్స్. Okay. So through the needles, radio frequency energy enters the skin and it is creating damage beneath the skin layer. మనకి దెబ్బ తగిలినప్పుడే కదా న్యూ స్కిన్ లేయర్ ఫామ్ అవుతుంది. సో వీఆర్ స్టిమ్యులేటింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ దేర్. వూండ్ హీలింగ్ మెకానిజంని మనం మిమిక్ చేస్తున్నాం. సో అలా మనకి అక్కడ న్యూ స్కిన్ లేయర్స్ ఫామ్ అవుతాయి. సో ఈ అన్ని ప్రొసీజర్స్లో వీఆర్ మిమికింగ్ అ వూండ్ హీలింగ్ మెకానిజం. CO2 లేజర్ చేసిన, TCA క్రాస్ చేసిన, లేదా MNRF మైక్రో నీడ్లింగ్ RF, ఇవన్నీ ప్రొసీజర్స్ ఏంటంటే స్కార్ ట్రీట్మెంట్ లైన్కి. ఇవన్నీ మంత్లీ వన్స్ లాగా ప్రొసీజర్స్ లాగా ఉంటాయి. వీ డూ ఇట్ ఫర్ అబౌట్ 4 months ఆర్ 6 months అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ కంప్లీట్ స్కిన్ లెవెల్కి అయితే రావు స్కార్స్, బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్వేర్ బిట్వీన్ 60 to 80% ఇన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ఓవరాల్ స్కిన్ టెక్స్చర్. దట్స్ వాట్ ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్. ఎన్ని రోజులు పడుతుంది ఈ ట్రీట్మెంట్ అనేది? అంటే డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ లైక్ యూ సెడ్ అనుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ విల్ ఇట్ బికమ్ లైక్ వెరీ సాఫ్ట్ అండ్ ఈవెన్ స్మూత్ స్కిన్. సో డిపెండింగ్ ఆన్ ఇట్ విల్ గెట్ మచ్ బెటర్ అని చెప్తున్నారు. సో దాట్స్ గుడ్. అండ్ మీరు ఇప్పుడు సో వీళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళ స్కిన్ రొటీన్ ఏం చేయాలండి? యాక్నీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్కిన్ కదా. సో వాట్ షుడ్ దే డూ స్పెషలీ ఫర్ స్కిన్ రొటీన్? Basically, even though if somebody is having an oily skin type, it is not necessary that they will be acne prone. సో చాలా మంది మా దగ్గరికి నాది ఆయిలీ స్కిన్ టైపా, నార్మల్ కాంబినేషన్ ఆర్ డ్రై స్కిన్ అని అడుగుతారు. బట్ there is a classification and not only that, మనకి మన పిగ్మెంటేషన్ టెండెన్సీ ఎలా ఉంది, whether we are more towards tanning or not, మనకి సెన్సిటివ్ స్కిన్నా లేదా రెసిస్టెంట్ స్కిన్నా, then you have a very hydrated skin or you have a dry skin, so you have an oily skin type. సో వీటన్నిటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఆల్మోస్ట్ 16 different types వస్తాయి. ఓకే. అండ్ ఆ క్లాసిఫికేషన్ బట్టి వీ హ్యావ్ టు కేటగరైజ్ ద ప్రోడక్ట్స్ యాజ్ వెల్. ఓకే, నౌ సంబడీ ఈజ్ యాక్నే ప్రోన్, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా బ్లాక్ అవుతుందో ఇఫ్ దే హ్యావ్ అ కాంబినేషన్ స్కిన్, వాళ్ళకి ప్రోడక్ట్స్లో ఏంటంటే స్కిన్ ఎక్కువ డ్రై అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆయిలీ స్కిన్ టైప్ ప్రోడక్ట్స్ వాడారు అని అంటే ఏ జోన్స్లో అయితే డ్రైనెస్ వస్తుందో అది ఇంకాస్త ఎక్కువ డ్రై అవుతుంది. And then it becomes dark. Right. Okay, so we have to use a set of combination cleansers untai, mild cleansers untai, foaming way. Then you will have exfoliating face washes. Based on the climate also you have to change the frequency of those face washes. Okay. Now if you are using a product which contains a lot of salicylic acid, glycolic acid in winter, then that itself will cause a lot of dryness and it will cause compensatory overproduction of oil. Oh, okay. Because surface is giving an impression that the surface is dry, right. So it will start producing more oil. Okay. So we have to balance that. Skin hydrate avvali, dry avvadu, at the same time it should not become very oily. So they will require a lightweight moisturizer. Apart from a good face wash, a combination face washes untai, cleansers and face wash combination, a lightweight moisturizer adi block cheyagoddu aa oil glands ni. They will require a good sunscreen. Because most of the products they use for acne అవి స్కిన్ని సెన్సిటివ్ చేస్తాయి లైట్కి. అది రెటినాయిడ్స్ కావచ్చు, సాలిసిలిక్ కావచ్చు, గ్లైకాలిక్ యాసిడ్, ఎజిలిక్ యాసిడ్, ఏదైనా తీసుకోండి, దే యాక్చువల్లీ మేక్ యూర్ స్కిన్ సెన్సిటివ్ టు లైట్. సో దీస్ పీపుల్ విల్ డెఫినెట్లీ నీడ్ అ వెరీ గుడ్ సన్ స్క్రీన్. They should apply it generously in the morning and afternoon. And night time ki they will have certain products which will be given by the dermat in order to apply on the areas where they have acne. Right. Only products they can't apply all over the face. They can aggravate more dryness. True. So యాక్చువల్లీ అదే ఆడియన్స్కి ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, బికాస్ వీ షుడ్ నో ఫస్ట్ అవర్ స్కిన్ టైప్ టు ఐడెంటిఫై విచ్ ప్రోడక్ట్స్ టు యూజ్. ఏది పడితే అది వాడేస్తే మీరు చెప్పిన ప్రకారం అయితే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కెన్ గో రాంగ్. సో మనం ఏది పడితే అది వాడకూడదు. సో యూ హ్యావ్ టు కమ్ టు ద రైట్
doctor and take the right advice. Don't just use ఏవేవో చెప్తూ ఉంటారు. So all that pigmentation అనగానే there are so many products online. See online, there are so many people who are influencers, who are people who are talking about so many products. Frankly, one should ask themselves, are they even trying these products on themselves? No, మీరు మీ మీద వాడి ఒక ఒపీనియన్ ఇస్తున్నారు. మీకు ఒక స్కిన్ టైపే కదా ఉంది, మీకైతే 16 డిఫరెంట్ స్కిన్ టైప్స్ లేవు కదా. మీరు ఒక ప్రోడక్ట్ని జడ్జ్ చేస్తున్నారు, బట్ ఎంతమంది ఆ ప్రోడక్ట్ని డిఫరెంట్ స్కిన్ టైప్స్ మీద వాడతారు? కరెక్ట్. Now as a dermatologist, I might have seen thousands of patients, so I will have a pattern in my mind. I know how to judge that. But I'm not saying that dermats will not make mistakes. Maybe we will also sometimes miscalculate or misjudge a skin type, but at least we know how to correct that problem and then how to guide further. Correct. Right? So don't follow blindly any influencer or any person who is speaking about skincare, because number one, they only have one skin type to test. Exactly. Number two, not even a single person will be testing all those products on themselves. Correct. ఒక ప్రోడక్ట్ పని చేయాలన్నా 4 weeks 8 weeks మినిమం, ఒకసారి 12 weeks కూడా పడుతుంది. నేను లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడే 3 months 6 months పడుతుంది రిజల్ట్ రావడానికి. Now there are people who are releasing videos every week. Correct. 2 products 3 products they are telling and they are judging the product. Right. So you have to understand, is it really a legitimate decision that they are giving to you? Yeah. And can we just directly say that ఏది అడ్వర్టైజ్మెంట్ కనపడితే ఆ పర్టికులర్ మంత్లో ఏది ట్రెండ్ అయితే, I get all my patients saying that I am using this particular brand. Correct. And these days over exfoliation is such a big mistake that everyone is doing. Almost skin body peel అవుతూ మా దగ్గరకు వస్తారు. అది ఇది ఎక్స్ఫోలియేషన్ ఇస్ నాట్ గుడ్ అనేది నేను ఇప్పుడే వింటున్నాను. ఈవెన్ ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ దట్. అంటే ఐ థాట్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు జనరేట్ న్యూ స్కిన్ అని. Yes. See, exfoliation is a natural thing that skin does. Okay. మనకి దాన్ని ఓవర్ ఎక్స్ఫోలియేట్ చేయాల్సిన నీడ్ లేదు. నౌ యూ హ్యావ్ మెయింటైన్డ్ యువర్ స్కిన్ ఫర్ అబౌట్, లెట్స్ అస్యూమ్, వితౌట్ ఎనీ ఎక్స్ఫోలియేషన్ ఫర్ 4 weeks or 6 weeks. A gentle exfoliation is all that you need. But you don't have to exfoliate every day. Correct. Right? Correct. Your skin has a natural barrier and it sheds that barrier every 28 days or 30 days. It's a natural process. ఆ డెడ్ స్కిన్ అనేది షెడ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఏజింగ్ వచ్చే కొందికి ఆఫ్టర్ 35 ఆ షెడ్డింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ లిటిల్ గ్లోయీ స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయమంటారు. అందుకనే ఒకప్పుడు మంత్లీ వన్స్ ఫేషియల్కో లేకపోతే స్క్రబ్బింగ్ యాక్టివిటీకో వెళ్ళేవాళ్ళు. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ దట్ ట్రెండ్. ఈవెన్ మాయిశ్చరైజర్స్ ఆర్ హ్యావింగ్ సాలిసిలిక్ యాసిడ్. Do we really need that much of exfoliation? No. Right. So what is the implication of it? After 3 years or 4 years down the line, you will have a damaged skin barrier which is completely filled with lot of inflammation and sensitivity. Okay, that's and a then serious problem. ప్రోడక్ట్ పెట్టినా కూడా అప్పుడు ఇరిటేషన్ రావటం స్టార్ట్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ ద కరెంట్ ట్రెండ్. అపార్ట్ ఫ్రమ్ ద సెకండ్ కామన్ మిస్టేక్ ఆఫ్ ఫాలోయింగ్ బ్లైండ్లీ ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్, whoever is suggesting whatever, you just follow it. Yeah. So that's a good thing అండి. అండ్ ఆల్సో యునో మెన్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ అంటే లైక్ యాక్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా వస్తాయా? అంటే వాళ్ళకి ఏమైనా సెపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా ఒకవేళ వస్తే? అలా యాక్చువల్లీ దెర్ ఈస్ నో మేజర్ జెండర్ డిఫరెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్. మెన్ అండ్ ఉమెన్ ఆల్మోస్ట్ వాళ్ళకి ఫర్ స్కిన్ దెర్ ఈస్ నో మేజర్ డిఫరెన్స్. ఓకే. సో వాళ్ళకి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళకి యాక్నే టెండెన్సీ ఉంటుంది, అండ్ ద ట్రీట్మెంట్ లైన్స్ ఆల్మోస్ట్ ఫాలో ద సేమ్ trend. But when it comes to female, because they have a different levels of hormones, వాళ్ళ ట్రీట్మెంట్ లైన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి when it comes to adult acne. So if they're having a thyroid problem, if they're having a PCOD issue, వాళ్ళ ట్రీట్మెంట్ లైన్ for hormonal acne will be different. Now if a man is suffering from a kind of acne which is because of the thyroid issue, it will almost be the same. But if it is related to some other problems, like the way they are using their products or the way they are handling their skincare routine, then it is almost the same. True. Okay. We are just going to change their skincare routine, we are going to add a similar kind of products to them, and it is going to get better with time. Yeah. So that's a good thing అండి. సో ఆర్షి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి? సో బోత్ డర్మటాలజీ అండ్ ట్రైకాలజీ. సో స్కిన్ రిలేటెడ్గా అయితే స్టార్టింగ్ ఫ్రమ్ యాక్నే, పిగ్మెంటేషన్, యాంటీ ఏజింగ్, వీ డూ ఎవ్రీథింగ్.
Okay. సో యాక్నే ట్రీట్మెంట్స్లో కెమికల్ పీలింగ్స్, యాక్నే స్కార్స్కి ఫ్రాక్షనల్ CO2 లేజర్, మైక్రో నీడ్లింగ్ RF, యాంటీ ఏజింగ్లో మనకి బొటాక్స్, ఫిల్లర్స్, హైఫో. And when it comes to hair related treatments, we are doing GFC, we are doing PEP therapy, which are latest exosomes based therapies, low level laser light therapy, micro needling. So that comes to the only the aesthetic aspect of the dermatology part. Now coming to the core dermatology, clinical dermatology side, we are having vitiligo surgeries. Patients who suffer with vitiligo వాళ్ళకి ultra thin skin grafting surgeries చేస్తున్నాము. Okay. And for psoriasis patients we have narrow band UV phototherapy treatments. And for patients who are having severe మనకి male pattern hair loss cases వాళ్ళకి hair transplantation surgeries. So we are doing dermatosurgery segment also, as well as we are doing the core clinical dermatology aspects also. ఓకే, వెరీ గుడ్ అండి. Yeah. సో యాజ్ అ ఫౌండర్ Yeah. మీరు వాట్ ఈస్ ద రీజన్ దట్ యు హ్యావ్ ఆర్షీ క్లినిక్ సెటప్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ కానీ ఏంటి? When I was in my medicine, so back then I started developing more interest in the dermatology, and then I chose dermatology. After finishing dermatology, I worked under senior dermatologists and I worked in corporate, and then I saw the real world where the problems come from aesthetic side as well as the clinical dermatology also. I have seen the real burden of dermatology in terms of diseases, and the medical knowledge should not go only towards the aesthetics aspect. కరెక్ట్. So I needed that balance. So that's when I came up with Arshi, which could deliver that balance between both the aesthetics aspect as well as the clinical aspect of the dermatology. రైట్. So, and the second aspect that I wanted to do was to make those treatments as affordable as possible, because today everybody wants to look good. రైట్. No matter from which socio-economic strata you are coming, everybody wants to look good, so that they can actually go higher up in their own levels of confidence. అవును. Kada? So if I am looking in that aspect, I wanted to expand to more areas so that more and more people can benefit from this particular model. దట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అండి. ఎందుకంటే బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, అండ్ ఎనీథింగ్ దట్ యూ గో త్రూ ట్రీట్మెంట్, ఓకే, for what the doctor is being paid, maybe it's different, but all the things that we use, the treatments are very expensive. So when we started that also, that the name Arshi was also came with that core value. So A was to make it affordable, R was it should be a result oriented, and S it should be safety. If you are doing an aesthetic procedure, safety is very important. You cannot burn a skin, you cannot damage hair further, right? It should be a very holistic approach wherein you take into account all the possible aspects of the health. You're not just looking on the surface, but you are looking at the deeper aspect which is causing the problem. So that should be a holistic approach. And I is innovation. You start incorporating more and more newer technologies, newer things which are coming into scientific literature, you put them into practice. So this was the whole motto or the value of Arshi Skin and Hair Clinics. Arshi is a very good name అనుకున్నాను, కానీ ఇంత ఉందని అనుకోలేదు, బట్ నౌ ఇట్స్ ఈవెన్ మోర్ గుడ్. సో మ్యామ్, మీరు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఇక్కడ వరకు రావడానికి మీరు చాలా చూసుంటారు. సో వాట్ ఆల్ డిడ్ యూ గో త్రూ అండ్ హౌ డిడ్ యూ కమ్ టిల్ హియర్, చెప్పండి. So my journey started with Guntur Medical College. After finishing my MBBS, I did my post graduation in Andhra Medical College, Vizag. So once adi ayipoyin tarvata, I worked for almost 2 years in a corporate, and then back in 2000, close to 16-17 ఆ టైంలో I had this idea to start Arshi Skin and Hair Clinic. The motivation, as I said, was to make treatments as affordable as possible and also have my foot in clinical dermatology. Okay. So I didn't want to leave the clinical dermatology because there's a lot of what you call క్లినికల్ బర్డన్ ఆఫ్ స్కిన్ డిసీజెస్. చాలా మందికి స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ ఉంటాయి, కానీ దాని క్లినికల్ అప్రోచ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దాని ఓన్లీ ఎస్థెటిక్ అప్రోచ్, అంటే ఓన్లీ బ్యూటిఫికేషన్ అప్రోచ్ సైడే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం. సో ఐ డింట్ వాంట్ టు లూజ్ దట్ బేస్. So that's how I started Arshi Skin and Hair Clinic.
Then 1 year, 1.5 year down the line, as we started getting more and more patients and we started seeing very good results by word of mouth, అది చాలా మంచి లెవెల్కి వెళ్ళింది. Then we started another center close to Chandanagar in Madeenaguda branch. Then that also picked up very nicely. Then I started getting a lot of patients from Banjara hillside, and then we had this idea to start in Banjara Hills. Then that's how these 3 centers first started. Okay. Then during the COVID time, we got an opportunity and then we could open a center in High-Tech City. And then after 3-4 years of break, because it was a little rapid expansion back then we took some time and then we started recently in Nallagandla, our 5th center. So this was the journey in last 10 years. Congratulations. Now, actually we have close to like 50,000 plus patients and we are planning to expand more. So this is how it's going. very good experience with with all your centers also, that running so successfully. It feels very good. Thank you. సో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్, యాక్నీ యాక్చువల్లీ కంటేజియస్ అండి? No. సో యాక్నీ ఇప్పుడు అడాలసెంట్కే వస్తుందా లేకపోతే అడల్ట్స్ కూడా వస్తుందా? It can come in both adolescents and adults. ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల యాక్నీ వస్తుందండి? No, స్వెట్టింగ్ కి అసలు యాక్నేకి సంబంధం లేదు. సో ఇప్పుడు అగ్రివేట్ అవుతుందా టచ్ చేస్తే ఫేస్ యాక్నీ? ఫ్రీక్వెంట్ గా టచ్ చేస్తే యాక్నే అయితే అగ్రివేట్ అవ్వదు, కానీ మనం దాన్ని ఫ్రీక్వెంట్ గా ఒకవేళ దాన్ని పిక్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం పిగ్మెంటేషన్ మాత్రం డెఫినెట్ గా వస్తుంది. సో ఫ్రీక్వెంట్ స్క్రబ్బింగ్ కానీ ఫేస్ వాషెస్ కానీ చేస్తే యాక్నీ పెరుగుతుందంటారా? ఫ్రీక్వెంట్ ఫేస్ వాషెస్ చేస్తే డ్రైనెస్ ఎక్కువయ్యి ఒక్కోసారి కాంపెన్సేటరీ ఆయిల్ ప్రొడక్షన్ రావచ్చు. అలా అని చెప్పి మరీ అసలు ఫేస్ వాషెస్ అనేది చాలా తక్కువ చేసినా కూడా యాక్నే అగ్రివేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 2 or 3 times a day. ఇప్పుడు చాలామంది విటమిన్ డి తగ్గుతుందని సన్లో వెళ్ళి సన్ బాదింగ్ అని చెప్పి కూర్చుంటున్నారు కదా. ఇస్ దట్ గుడ్ ఫర్ యాక్నీ స్కిన్ అండి? యాక్చువల్లీ సన్ ఎక్స్పోజర్ అనేది కొంత ఆప్టిమమ్ లెవెల్ వరకు ఓకే, కానీ మనకి ఇండియన్ స్కిన్ టైప్కి పిగ్మెంటేషన్ ఇష్యూస్ అండ్ ఫోటో ఏజింగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకి కొంతవరకు అది హార్మ్ఫుల్ అవుతుంది లాంగ్ రన్లో. అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇది ఇట్ కెన్ ఎండ్ అప్ ఇన్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్, అంటే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అయితే వాడాలి. సన్ స్క్రీన్ వాడితే విటమిన్ డి ఫామ్ అవ్వదు కదా అని అంటారు, కానీ ఇండియన్ స్కిన్ టైప్ ఈజ్ categorized as a Fitzpatrick skin type 4 and 5. దీంట్లో ఏంటంటే మనం చాలా అవర్స్ ఎండ్లో నుంచుంటే తప్పితే ఎనఫ్ విటమిన్ డి ఫామ్ అవ్వదు. సో ఇన్స్టెడ్ ఎవ్రీ 6 months ఆర్ మంత్లీ వన్స్ బేస్డ్ ఆన్ మీ విటమిన్ డి లెవెల్స్ బట్టి వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో మనకి విటమిన్ డి కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ వాడచ్చా? డెఫినెట్లీ వాడచ్చు, కాకపోతే వాళ్ళకి కొంచెం యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది కాబట్టి దే హ్యావ్ టు యూజ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్. అవి మళ్ళీ పోర్స్ని క్లాగ్ చేయకూడదు. సో సంథింగ్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ రిపేరింగ్ ద స్కిన్ బ్యారియర్ అట్ ద సేమ్ టైమ్ డస్ నాట్ క్లాగ్ ద పోర్స్. సో లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ఆర్ గుడ్ టు గో. యాక్నే స్కిన్ ఉన్న వాళ్ళు మేకప్ వేసుకోవచ్చా అండి? ఎస్, డెఫినెట్లీ మేకప్ వాడచ్చు, బట్ ఆ మేకప్ ప్రోడక్ట్స్ కూడా దే హ్యావ్ టు చూస్ వెరీ కేర్ఫుల్లీ, ఎందుకంటే వాళ్ళకి కామెడోజెనిక్ స్కిన్ టైప్ కాబట్టి నాన్ కామెడోజెనిక్ స్కిన్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి, ఏదైతే మనకి ఆ పోర్స్ని క్లాగ్ చేయవు. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ లాగే లైట్ వెయిట్ ప్రైమర్స్ ఉంటాయి, లైట్ వెయిట్ ఫౌండేషన్, ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ లేదా వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్స్ కాకుండా కొంచెం మనకి ఈజీ టు రిమూవ్ ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ అప్లై దట్. అండ్ వన్స్ దే హ్యావ్ అప్లైడ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 3 or 4 hours, it is better to remove with a biphasic remover which can remove the products from both oil phase as well as water phase. And double cleansing chesi they have to apply a good moisturizer, again a lightweight moisturizer, so that it doesn't flare up the acne. Indra man excess cleansing అది చేసినప్పుడు ఆల్రెడీ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయి ఉంటుంది, వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ ప్రోన్ స్కిన్ ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ విత్ అ గుడ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా మనం చిట్ చాట్ విత్ డాక్టర్ అన్నపూర్ణ గారు. చాలా వ్యాలిడ్ అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ లయ గారు.